ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి అభిమానులకి సో సినిమా టైటిల్ వచ్చేసి పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో. బుల్లెట్ కూడా ఇంతే ఉంటుంది, కానీ అది దూసుకెళ్తే మాత్రం దాని పవర్ సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు మన జనరేటర్ స్టార్ రియాజ్ గారిని పిలుద్దాం. మన హీరో గట్టిగా చప్పట్లు. మనకు ఒక గెస్ట్ వస్తున్నారు, చాలా సీక్రెట్ సార్. గెస్ట్ కానీ మీకు చెప్పండి నేను ఎవరో. ఓకే కూర్చోండి 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 సార్, పర్లేదు. పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో. రండి సార్, కెమెరా కట్ట ఉన్నది ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. సార్ మన మెయిన్ గెస్ట్ వస్తున్నారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నయ్య ఫ్యాన్స్ దగ్గరికి వెళ్దాం. శ్రీరాముని చేతిలో ఉంటుంది ధనస్సు, మా తేజన్నకుంది మంచి మనస్సు. చరణ్ అన్న సినిమా పేరు తుఫాను, నేను అన్న పెద్ద ఫ్యాను. తప్పుంటే కొట్టు, ఈ సినిమా సూపర్ హిట్. సో స్టార్ట్ చేద్దాం. క్లీనింగ్ చేయనివ్వండి. బాబు అప్పుడే జాగ్రత్త. ఇప్పుడు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామో, నా సినిమానే విరూపాక్ష. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ఈ సినిమా. సో పొక్కల సినిమా సార్ మన ఎలానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు మన ధరం తేజన. సో అన్నయ్య గురించి మాట్లాడడానికి మన ఇండస్ట్రీలో ఒక ప్రముఖ రైటర్ రాబోతున్నారు. సో నేనే ఆ ప్రముఖ రైటర్ ని. మనం ఆల్రౌండర్, డైరెక్టర్ గా, లిరిసిస్ట్ అండ్ చాలా ఉన్నాయి. నాకు కూడా చెప్తారండి కదా, నాకు కూడా కథ చెప్తారన్న. సద్దాం మేడం అంత మంచి ఆఫర్ అయిన ఇస్తుంటే సరే చెప్పుకోండి. చూడండి అది అయిపోయింది. అయ్యో ఆఫర్ పోయింది ఇప్పుడు. మేడం నా బ్రెయిన్ లో ఒక స్క్రిప్ట్ ఉంది మేడం, అది మర్చిపోతాను, భయం అవుతుంది. దాని తర్వాత అన్న అసలు తేజన్న గురించి చెప్పాలంటే, ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతే పిల్ల నువ్వు లేని జీవితం నాకెందుకు అంటాడు. అదే పిల్ల మళ్ళీ తిరిగి వస్తే ప్రతిరోజు పండగే అంటాడు. కోపం తెప్పిస్తే తనలోని తిక్కను చూపిస్తాడు. పాపం చేస్తే జవాన్ అంటూ జవాబు చెప్తాడు. సో ఎవరైనా బైక్ సేల్ చేస్తారు, ఎవరైనా కాల్ సేల్ చేస్తారు, ఎవరైనా స్కూటర్, ఎవరైనా లారీ, బస్ సేల్ చేస్తారు. కానీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్నది అన్నయ్య తీశాడు. అంటే ఒక మనిషిని కూడా సేల్ చేయొచ్చు అన్నది అన్నయ్య థాట్. మిమ్మల్ని ఎలా పిలవాలి అన్న అంటే, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అని పిలవండి అంటారు. అందుకే ఆయన్ని తేజ్ ఐ లవ్ యూ అంటారు అని నా లవర్ కూడా చెప్పింది మీకు ఇన్స్టాగ్రామ్ లో. యాక్సెప్ట్ చేయకండి ప్లీజ్. అందుకే నేను సూరబతికి పెట్టని చెప్పాను. అందుకే ఈ జనరేషన్ ఒకటే చెప్తున్నా, మందు సిగరెట్ అలవాటు చేసుకుంటే హెల్త్ బొక్క. సాయి ధరమ్ తేజ్ అన్న సినిమా అలవాటు చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ పక్క. ఒక ఎయిర్పోర్ట్ నన్ను అడిగాడు, ఏంటి మీ అన్నయ్య సినిమాకి చాలా గ్యాప్ ఇస్తున్నారు అని చెప్పి. నేను వాడికి ఒకటే చెప్పా, ద్రాక్ష తోటలో ఉంటుంది ద్రాక్ష, మా అన్న సినిమా విరూపాక్ష. సో ఇప్పుడు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా మన హీరో గారు మాట్లాడతారు. ఎలా 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 నేను కదా సో అన్నయ్య మన సినిమా గురించి ఒకసారి చెప్తావా? ఆ సినిమా టైటిల్ ఏంటో? మా పిల్లకి హాయ్ చెప్పు. ఒక్కసారి కళ్యాణ్ బాబు గారి డైలాగు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చు, కానీ రావడం మాత్రం. అలాగే బాస్ డైలాగ్ ఒక్కటి. చూసావో ఎంత రఫ్ ఉందో, రఫ్ ఆడించేస్తా. మన సినిమా గురించి నాకు ఫస్ట్ టైం కథ చెప్పడానికి వచ్చినప్పుడు నాకైతే అసలు వణికిపోయాను నేను. సినిమా సీరియస్ హారర్ ఫిల్మ్, కొత్త జానర్ అని చెప్పను, అందరికి తెలిసిన జానరే. అందరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఒకటైతే పక్క, ఈ స్కిట్ ని అయితే ఎంతైతే ఎంజాయ్ చేస్తారు అందరూ, సినిమాని చూస్తే అంతే ఎంజాయ్ చేస్తారు.
డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది. సినిమా చూసి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. సాయి గారు ఇక్కడ ఒక పెద్ద మోసం జరిగింది, కుట్ర జరిగింది. ఏంటండి? అది తెలిస్తే ఇప్పుడు మీరు వాళ్ళందరినీ తరిమి కొడతారు. ఇక్కడ నిలబడి ఉన్నారు చూడండి, మీరు ఇందాకటి నుంచి పిల్లోడు అంటున్నారు చూడండి. అవును. ఆయనే అసలైన ప్రొడ్యూసర్, అసలైన యాక్టర్. ప్లీజ్ మీరే ఏదైనా న్యాయం చేయాలి. చిన్న హీరో సార్. మా సినిమా గురించి మాట్లాడాలి సార్. మనదే ఉందండి బొక్కలో సినిమా విరూపాక్ష. కానీ నిజంగా ఈ సినిమా మటుకు ఇట్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అదిరిపోతుంది. అంటే విరూపాక్ష అనే సినిమా ఒక చిన్న పల్లెటూరు జరుగుతుంది. 1979 to 1991 ఆ కాలంలో నాటి సినిమా. డెఫినెట్లీ అందరు నచ్చుతుంది, అందరూ అభినందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇట్లా ఒకసారి రండి సార్. ఈవెంట్ చాలా బాగా వచ్చింది. సో మీకోసం ఒక లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ విని ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ? పాట ఎలా ఉండాలంటే సార్ చచ్చిపోవాలి. ఓకే సార్. வரதுல காதல் இருக்கோ நம் எலவை வலவை திருக்கோ பாத இல்லா ஹம்கோ இல்லா நீதி பிள்ளை నా సినిమా రా. సార్ చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. తీయేదిరా. టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? పడవలే, ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాం. కానీ నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఉంది సార్. ఏంటి అర్థం కాదే. కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒకసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ వేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్, ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదు రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బావి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసిన గిచ్చు పెక్కుమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు.
అరే నాకు పాటలు అంటే మస్తు ఇష్టం రా పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది, బాపు గీసిన బొమ్మలాగా ఉంది, ఎల్లోరా శిల్పంలాగా ఉంది, పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.